ఈరోజు మనం నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం భూ సంబంధమైన ఆలోచనలు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాం. భూ సంబంధమైన వాటి మీద ఇంకా ఎక్కువ దృష్టి కలిగి జీవిస్తున్నాం. మరణాపాయ స్థితిలో నుండి దేవుడు, భయంకరమైన కరోనా విపత్తు నుంచి దేవుడు మన కుటుంబాలన్నిటినీ సంరక్షించి కాపాడాడంటే ఈ రోజుకి కూడా దేవునికి కృతజ్ఞత లేకుండా బ్రతికే వాళ్ళు ఎంతో మంది బయట కనపడతారు. ఈ రోజు మనం ఆలోచన చేస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నిజంగా దేవుని ప్రేమిస్తే ఎక్కడికి వెళ్తాం? ఒకవేళ ప్రేమిస్తున్నామని నటిస్తే ఎక్కడికి వెళ్తాం? ఈరోజు సేవకులే పడిపోయే స్థితికి వచ్చిందంటే మనం ఏ రీతిగా ఉన్నాం ఆలోచన చేయాలి. భయంకరమైన శోధనలు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు దేవుణ్ణి అవమానించేవారు కనబడుతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పెద్ద పెద్ద సేవకులే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకుని స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈరోజు ఇద్దరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడు పుట్టించిన వారిని మనం పరలోకం చేర్చాలని ఐక్యత కలిగి మాట్లాడే స్వభావం అందులో కనబడట్లేదు. నా వాక్యం గొప్ప అంటే నా వాక్యం గొప్ప అంటే బైబిల్ వేరుగా ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని అవమానపరుస్తున్నారు. చదివే బైబిల్ ఒకటే కానీ అర్థం చేసుకునే మనస్తత్వం రెండు. దేవుడు అన్నాడు సర్వ సృష్టికి వెళ్ళి సమస్తమును ఏం చేయమన్నాడంటే శిష్యులుగా చేయమని చెప్పాడు. కానీ ఈ రోజు ఏం జరుగుతుందంటే నా బోధ గొప్ప అంటే నా బోధ గొప్ప, నా మాట గొప్ప అంటే నా మాట గొప్ప, నా మనుషులను దొంగిలించావంటే నా మనుషులను దొంగిలించావని రోజు ఎన్నో భయంకరమైన యూట్యూబ్ లో హల్చల్ చేస్తూ దేవుణ్ణి అవమానపరుస్తుంది.